దేవి నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా ఓపెన్ ఉన్నటువంటి బంకులు ఒక్కసారిగా మూతపడ్డాయి. చాలా వరకు నో స్టాక్ బోర్డులు పెట్టేగా కొన్ని బంకులు ఏకంగా బారికేడ్లను పెట్టి మూసేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. చాలా మంది పెట్రోల్ డీజిల్ కోసం వచ్చి ఇక్కడ బారులు తీరారు. ప్రస్తుతం చూడొచ్చు రోడ్డు దగ్గర పెట్రోల్ బంక్ సమీపంలో చాలా మటుకు వాహనాలు అటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ అన్ని నిలిచిపోయాయి. దాంతో ట్రాఫిక్ జామ్ కూడా ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త చట్టం హిట్ అండ్ రన్లో చట్టంలో చేసినటువంటి మార్పుల కారణంగా ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. దాంతో నో స్టాక్ బోర్డులు పెట్టాక కొన్ని చోట్ల ఏకంగా బంకుల్నే మూసివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. చాలా మంది అటు చూడొచ్చు 2 వీలర్లు బంకుల దగ్గర పెట్టుకొని ఎందుకు మూసివేశారో అర్థం కానటువంటి పరిస్థితితో కనీసం కాసేపు వెయిట్ చేస్తేనే ఓపెన్ చేస్తారేమో అని చెప్పి పెట్రోల్ డీజిల్ కోసం బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఇప్పటికే ట్రక్ డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. 2 వారాల పాటు సమ్మె ఉంటుందంట అనేటటువంటి వార్తలు చూసి కొంతమంది ఏకంగా 5 లీటర్ బాటిల్స్ తీసుకొని రావడం, లేకపోతే పెద్ద పెద్ద క్యాన్స్ కూడా తీసుకొని వచ్చి దాంట్లో పెట్రోల్ డీజిల్ తీసుకొని వెళ్దామని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. भाई कब से वेट कर रहे हो? ఆల్మోస్ట్ అన్న ఒక 1.5 అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా అన్న. నేను ఒక నైట్ షిఫ్ట్ ఎంప్లాయీని. నేను నైట్ జాబ్ చేసి వచ్చి వండుకున్నా. ఆల్ ఆఫ్ సడన్ కాల్ వస్తున్నాయి, అరే పెట్రోల్ బంక్ షట్ డౌన్స్ అవుతున్నాయి, ఫ్యూల్స్ చేసుకోండి లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఒక లాస్ట్ 1 వీక్ నుంచి ట్రక్స్ డ్రైవర్ హెవీ డ్రైవర్స్ పైన ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ రూల్ తెచ్చిందో, లైక్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ ఓకే నాకు ఇబ్బంది అవుతుంది కదా, సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా క్లోజ్ అయింది కదా, చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఇప్పుడు నాకు మీకు అవి ఆఫీస్ కు జానా బోలే తో ప్రాబ్లం అవుతుంది, కోई ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఏమైనా ఎమర్జెన్సీస్ హాస్పిటల్స్ కి వెళ్ళాడుతుంటది, ఎక్కడైనా చనిపోతే వెళ్ళి ఉంటది, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అన్న. ఆల్ ఆఫ్ సడన్ ఒక నోట్ ఏమేం బ్రదర్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? మొత్తం రాజేంద్ర నగర్ నుంచి వస్తుంటే కూడా అన్ని కంప్లీట్ బంక్స్ క్లోజ్ ఉన్నాయని చెప్పి మన ఉప్పర్పల్లి రాజేంద్ర నగర్ నుండి వస్తుందండి. ప్రతి బంకు బంద్ ఉంది. ఏంటి అంటే పెట్రోల్ లేదు, స్టాక్ లేదు, బంద్ చేస్తారు. ఈ గొడవలు ఏంటో పంచాయతీలో ఎవరికి మాకు అదే తెలియదు. పబ్లిక్ మాత్రం న్యూసెన్స్ జరుగుతుంది. పబ్లిక్ ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ స్పందించి ఓపెన్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది, అయినా కూడా క్లోజ్ చేసి సైలెంట్ గా ఉంటారు. దీనికి రీజన్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. भाई आप भी वेट कर रहे हैं पेट्रोल के लिए? है नहीं तो कर रहा हूँ. क्या रीजन है बंद होने का बताए आप लोगों को. आप लोग लाइन लगाए, आप कैमरा कर रहे, ये नया सुनो मेरी ప్రస్తుతం చూడొచ్చు ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా సమ్మెకు దిగడంతో చాలా మంది ఇక్కడ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. దాంతో ఫ్యూయల్ रीजन क्या है बंद होने का? 10 लाख रुपए फाइन भरना है और 10 साल की सजा है. अगर ऐसा करेंगे तो ड्राइवर्स कहाँ से लाएंगे वो बोलो. आप ट्रक ड्राइवर बोल रहे हैं? ट्रक ड्राइवर हूँ मैं. ऐसे इन लोग 2 व्हीलर इन लोग बोल रहे हैं ऑल ऑफ सडन ऐसा बंद करे तो हम लोगों को मुश्किल हो रहे ना, प्रॉब्लम फेस करे ना बोल रहे हैं. हाँ तो वो कानून क्या है वो सोचो ना आप जरा. 10 साल जेल में भी रहना है, 10 लाख रुपए लाके भी देना है. वो कहाँ से लाएंगे पहले वो बोलो मेरे को. इसलिए बंद करे. 10 लाख रुपए रहे तो ट्रक का ही चलाते हैं. సో ప్రస్తుతం ఇక్కడ అందరూ పెట్రోల్ డీజిల్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళైతే ట్రక్ డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నాడు. తను చెప్తున్నాడు ఒక్కసారిగా 10 లక్షల రూపాయల ఫైన్, అదేవిధంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష. అంటే ఆ డబ్బులు లేకనే కదా మేమంతా ఈరోజు ట్రక్కులు నడుపుకునేది. అంత పెద్ద మొత్తంలో జరిమానా లేకపోతే 10 ఏళ్ల జైలు శిక్ష అనేది ఒక తీవ్రమైనటువంటి యాక్ట్. దాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి ట్రక్ డ్రైవర్ల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కూడా చూస్తున్నాం. కానీ ఒక్కసారిగా పెట్రోల్ బంకులు మూతపడడంతో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఏ బంక్ చూసినా కూడా ఇక్కడే కొంతమంది చాలా మంది తెలియక ముందు ఏమైనా బంక్స్ ఓపెన్ ఉన్నాయేమో అని చెప్పి అలా దారి పొడవునా వస్తూ ఉన్నారు. ఏ బంక్ చూసినా కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల అప్పటి వరకు పెట్రోల్ డీజిల్ పోసినటువంటి బంకులు కూడా పలానా చోట్ల బంకులు ఆల్రెడీ బంద్ చేశారంట అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా కొన్ని బంకులన్నీ మూసివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. చాలా మంది కాసేపు అయితే ఓపెన్ చేస్తారేమో వేచి ఉందామని చెప్పి ఇంకా బంకుల వద్ద ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది దూర ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు దారిలో పెట్రోల్ డీజిల్ కొట్టించుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి ఖచ్చితంగా ఈరోజు బంకుల వద్ద జరుగుతుంది మాత్రం అదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటి వరకు ఒక అరగంట క్రితం వరకు కూడా ఈ బంకును ఓపెన్ చేసి ఇక్కడ పెట్రోల్ డీజిల్ ను పోశారు. కానీ పక్కనే ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ మూసివేశారు అని తెలియగానే వీళ్ళు కూడా వెంటనే బారికేడ్లు పెట్టి మూసివేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బంకులు ఒకరిని చూసి ఒకరు దీన్ని క్లోజ్ చేశారు. కానీ ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు అనే విషయం వీళ్లకు ముందస్తుగానే కూడా తెలుసు. కానీ ఈరోజు ఉదయం చాలా చోట్ల బంకులు ఓపెన్ అయ్యాయి. బంకుల్లో ఓపెన్ చేసినటువంటి కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ వాళ్ళు ఏమైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? సార్ మీకు కృత్రిమంగా కృష్ణ లేదు. మెయిన్ స్ట్రైక్ దేని గురించి రీజన్ మాకు ఎవరికి తెలియదండి. అసలు యాక్చువల్గా ఏదంటే
పొరపాటున మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా తగులుతాయండి, బండి అనేది డ్రైవింగ్. సో చాలా మంది ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రతి బంక్ దగ్గర ఇదే పరిస్థితి. ఎందుకు క్లోజ్ చేశారో కూడా అర్థం కాకుండా వాహనదారులంతా ఒక్కసారిగా వచ్చి పెట్రోల్ బంకుల వద్ద గుమిగూడడం, ఇక్కడ పెట్రోల్ బంకుల వద్ద ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు మాత్రం ఒక కృత్రిమ కొరతనైతే సృష్టించాయి. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఓపెన్ ఉన్నటువంటి బంకులు ఆల్ ఆఫ్ సడన్ గా మూసివేయడం, బారికేడ్లు పెట్టి మొత్తం మూసివేసి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.